ఈ చిట్కాలు తెలిస్తే మీ పని చాలా ఈజీ అయిపోతుందని చెప్పుకోవచ్చు. చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. మొదటి పాయింట్, కాయగూరల్ని ముందుగా శుభ్రంగా కడిగి ఆ తర్వాతే తరగాలి. తరిగిన తర్వాత అస్సలు కడగకూడదు. ఇది తెలిసిన వారు లైక్ చేస్తే తెలియని వారికి ఈ వీడియో చేరుతుంది. అలాగే రెండవ చిట్కా, బియ్యంలో మట్టి గడ్డలు ఉంటే కాస్త ఉప్పు వేసి 10 నిమిషాలంటే 10 నిమిషాలు నానబెట్టండి. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మూడవది, కాలీఫ్లవర్ కూర వండేటప్పుడు కొద్దిగా పాలు వేసినట్లయితే కూర మరింత రుచిగా ఉంటుంది. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే నాలుగో టిప్ ఏంటంటే, దొండకాయ ఫ్రై చేసేటప్పుడు ముందుగా ఉప్పు వేయకండి, అవి ఉడికిన తర్వాతే మాత్రమే వేయండి. 5వ టిప్, పసుపు నీరు సీక్రెట్ మీకు తెలుసా? కూరగాయల ముక్కల్ని పసుపు నీటిలో వేస్తే క్రిములు అనేవి పైకి తేలుతాయి. దాని ద్వారా క్రిములు అనేవి కూరగాయల్లో నిల్వ ఉండకుండా ఉంటాయి. ఇక 6వ టిప్, పచ్చిమిర్చి కట్ చేసిన వెంటనే చేతులు మండుతున్నాయా? ఈ చిన్న టిప్ మీకు తెలిస్తే అలాంటి సమస్య అనేదే ఉండదు. పచ్చిమిర్చి కట్ చేశాక చేతులు మండుతుంటే కొద్దిగా పంచదార నిమ్మరసంతో చేతులు రుద్దుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇక 7వ ట్రిప్, సెదలు ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నాయా? ఇంగువ నీళ్ళతో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. నీళ్ళలో ఇంగువ పొడి కలిపి చెదలు ఉన్న చోట చల్లండి. కొద్ది రోజుల్లో చెదలు నాశనం అవ్వడం ఖాయం. ఇక 8వ చిట్కా, పనసపండు తరిగిన తర్వాత చేతులు జిగురుగా మారుతున్నాయా? అయితే ఈ చిన్న టిప్పు తప్పక తెలుసుకోండి. పనసపండు తరిగేటప్పుడు చేతులు కాస్త నూనె రాసుకొని తరిగినట్లయితే చేతులకు మరకలు అనేవి అవ్వవు. ఇక 9వ చిట్కా, నెయ్యి త్వరగా పాడవుతుందా? ఈ ఒక్క ఆకు వేస్తే నెలల తరబడి ఫ్రెష్గా ఉంటుంది. ఇంతకీ ఆ ఆకు ఏంటనుకుంటున్నారా? కాసిన నెయ్యిలో తమలపాకు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, రంగు కూడా మారదు. ఇక 10వ చిట్కా, స్వీట్ కార్న్తో ఇంత టేస్టీగా సార్ట్ చేస్తారని మీకు తెలుసా? ఉడికించిన స్వీట్ కార్న్తో వెన్న, చాట్ మసాలా, కారం పొడి, నిమ్మరసం పిండి తయారు చేసుకోండి. ఇది త్వరితగతంగా సాయంత్రం స్నాక్ కింద ఉపయోగపడుతుందన్నమాట. ఇక 11వ చిట్కా, నిమ్మకాయల రసం పూర్తిగా రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక తెలుసుకోవాలి. వేడి నీటిలో నిమ్మకాయ వేసి కొద్దిసేపు ఉంచి రసం తీస్తే పూర్తిగా అందులో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది. ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మంచి కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చానని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ కళావతి. కిచెన్ టిప్స్ గురించి ఉపయోగకరమైన సమాచారం కోసం కళకి రివ్యూస్ కిచెన్ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.